హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చూసేద్దామా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేయడం చూద్దామండి. నూనె వేసుకొని కావాల్సినంత ఆనియన్స్ ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని అది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం చికెన్ ముందుగా ఉడకబెట్టానండి. ఉప్పు, పసుపు వేసి మంచిగా ఉడకబెట్టాను. ఉడకబెట్టిన చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. చికెన్ వేసేసుకుని చికెన్ కూడా నూనెలో ఫ్రై అవ్వాలి. మంచిగా ఆనియన్స్, చికెన్ ఇప్పుడు ఉడకబెట్టినప్పుడు చికెన్ అందులో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. ముందు ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి బాగా ఉడికిపోతుందన్నమాట. ఇది బాయిలర్ కోడి అంటారు కదా, ఆ చికెన్ అనమాట. అంటే గుడ్లు పెట్టినప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, అది నాటుకోడి చికెన్ లాగా ఉంటుంది. అందుకని ముందుగా ఉడకబెట్టామన్నమాట. ఉడకబెడితే చక్క మెత్తగా ఉంటుందని. ఇప్పుడు కావలసినంత ఉప్పు, ముందు ఉడకబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసాను, అందుకని కొంచెం ఉప్పు వేసాను. సరిపడగా సరిపోతుంది ఈ కొంచెం ఉప్పు. కారం వేసుకుని మంచిగా మూత పెట్టి మగ్గబెట్టేసుకోవాలన్నమాట. మంచిగా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో నేను పనగంటి కూర అనమాట. పనగంటి కూర హెల్త్కి చాలా మంచిది కాబట్టి పనగంటి కూర వేసాను. ఇది కొంచెం పనగంటి కూర వేసా కాబట్టి వేసినట్టుగా తెలియదు. కొత్తిమీర ఇలా అనుకుంటారు. ఏమి ఈ టేస్ట్ మాత్రం పనగంటి కూర టేస్ట్ ఏమీ ఉండదు. చూసారా ఆకులు అంతా ఎలా మగ్గిపోయినాయో. కొత్తిమీర ఆకులేమో అనుకున్నారు మా వాళ్ళు. కాబట్టి మన పిల్లలు పనగంటి కూర పెడితే తినరు, కానీ ఇలా చికెన్ ఫ్రైల్లో వేసేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారనమాట. చూసారా, నేను పనగంటి కూర కలిపి మా అబ్బాయికి తినిపించాను. అస్సలు ఏం పనగంటి కూర టేస్ట్ లాగా లేదు. చాలా హ్యాపీగా తినేసాడండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.